దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినం, మరొక అవకాశం, మరొక సందేశం, మరొక హెచ్చరిక, మరొక ఆలోచన. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒక విషయం చెప్తానండి, ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఇలాగ చాలాసార్లు జరుగుతూ వస్తూ ఉన్నది. కొన్ని తలంపులు, కొన్ని మాటలు నేను షేర్ చేయాలనుకున్నవి నాకు ముందు ఈవేళ బాబు ఈ వర్షిప్ ప్రేయర్లో నడిపించినప్పుడు అవి వచ్చేసాయి. ఇలాగ చాలాసార్లు జరుగుతూ ఉన్నది. ఏంటి ప్రభువా, ఉదాహరణంగా ప్రార్థన చేద్దాము అంతేనండి. ప్రార్థన చాలాసార్లు ఆ మాట వినబడింది, నీ సన్నిధిలో మోకరించి అని. దేవుని సంఘమా, ఎందుకు చెప్తున్నానంటే మనము కొంచెము అలర్ట్గా ఉండాలి. కానీ దేవుడు, ఇది చాలాసార్లు చాలా సంఘాల్లో ఆల్మోస్ట్ ప్రతి చోట చెప్తున్నాను, ఎవరమైనా సరే కొంచెం అలర్ట్గా ఉండాలి. కానీ ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు ఒక ఆత్మ సంబంధమైన సత్యాన్ని గమనించండి. దేవుని బిడ్డలారా, దేవుడు చేసేది రెండు పనులు. నేర్పిస్తూ ఉంటాడు, లేదా గుర్తు చేస్తూ ఉంటాడు. మీరు గమనించండి, ఈ రెండే జరుగుతూ ఉంటాయి. ఎన్ని కూడికలకు వెళ్ళినా, ఎన్ని సంఘారాధనలకు వెళ్ళినా, ఎన్ని సందేశాలు విన్నా ఈ రెండే జరుగుతూ ఉంటాయండి. ఇదివరకు విన్నదాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, లేదా ఒక క్రొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఈ బట్టలు వేసుకునేటప్పుడు దేవుడు వెంటనే యెషయా 40:31 ఇందాక కూడా నూతన శక్తి, నూతన బలము అనే మాటలు వాడారు. ఆ మాటలు గుర్తు చేశాడు. నూతన బలముతో, నూతన శక్తితో నిన్ను పంపిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి. సో కాబట్టి దయచేసి ఆ పరిస్థితి మన దృష్టికి అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒక మేల్కొల్పు ఇస్తూ ఉంటాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు. ఆ మాటలు చదివిస్తుంటే అంటే నేను నవ్వుకుంటాను. అదేంటి ప్రభువా, వినడానికే కదా నీవు ఇచ్చావు చెవులు, మళ్ళీ వినుటకు చెవులు గలడం అంటున్నావు ఎందుకని అంటే ఏమన్నట్టు, చెవులుండియు వినరు, కనులుండియు చూడరు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగుగాక. కాబట్టి మరొక పర్యాయం ఆ ప్రార్థన. కాబట్టి అదే అంశం గురించి అంటే మరి ముఖ్యంగా, ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ వాట్సాప్లో మెసేజెస్, లేదా కొంతమంది తెలిసిన వాళ్ళు అటు ఒరిస్సా నుండి కావచ్చు, యూపీ నుండి కావచ్చు, కొంతమంది అక్కడ, మరి ముఖ్యంగా సేవకులు, మిషనరీలు ఫోన్ చేస్తూ, అంకుల్ దయచేసి మా కొరకు, మా సేవ కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయం ఆ మొదటి 2-3 వచనాలు చదువుతున్నానండి. లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఆయన అనగా యేసు ప్రభు
ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మనము ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కీర్తనలు 147 145 అండి, మన్నించాలి. 145:18. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దయగల తండ్రి, కృపగల ప్రభువా, ఆత్మ సహాయం నిమ్మని, వినగల మిక్కిలి నిమ్మలమైన మీ స్వరాన్ని వినగల చెవులను, గ్రహించగల జ్ఞానాన్ని అనుసరించగలుగుటకు ఆత్మ సహాయము నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. సంఘమా, ప్రార్థన 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 ఒక అర్థం లేదా ఒక డెఫినేషన్ అనండి, అర్థమేనండి, ఏమైనా. వ్యక్తిగతంగా 2 మాటలు పెట్టుకున్నానండి. కన్సల్టేషన్, కాన్వర్జేషన్. అవి కన్సల్టేషన్, కాన్వర్జేషన్. కన్సల్టేషన్ అడ్జెక్టివ్, కాన్వర్జేషన్ నౌన్. గమనించండి, ఈ దేవుని వాక్యం మనము ధ్యానం చేసేటప్పుడు దేవుడు గ్రామర్ కూడా గుర్తు చేస్తుంటాడు. కాబట్టి కన్సల్టేషన్, కాన్వర్జేషన్ అన్నాడు. అనగా ఈ సంప్రదింపుల కొరకైన సంభాషణ లేక సంప్రదింపుల సంభాషణ అని ఉండొచ్చు. ఈ 2 మాటలు గమనించండి దేవుని బిడ్డలారా. అయిందాక ఆ మాట కూడా వచ్చింది. ఆలోచనకర్త అనే మాట వచ్చిందండి ఇందాక ఆరాధన టైంలో ఆ మాట ఆలోచనకర్త. గమనించండి దేవుని బిడ్డలారా, ఏ పని చేయాలన్నా కూడా ఒక ఆలోచన దాని వెనక ఉండాలి. అదేంటి ఆలోచన లేకుండా కొంచెం ముందు ఆలోచించుకోవాలి కదా, పని చేయకముందు. ఆ పని చేయకముందు అని అంటుంటారు. బాస్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎవరైనా 1-2 సార్లు ఆలోచించు అన్నట్టు 1-2 సార్లు ఆలోచించుకుంటే. ఒకరిద్దరికి చెప్పాను, బాబు యేసు ప్రభువు నమ్ముకొనక ముందు 1-2 సార్లు ఆలోచించుకో బాబు అన్నాను. ఎందుకనంటే ఒకసారి ఆయన ప్రేమను నీవు రుచి చూచావంటే
నీ జీవితంలో నీవు వదిలిపెట్టవు. రైటేనండి? ఒప్పుకుంటారా అమ్మా అయ్యా? ఒకసారి యేసయ్య ప్రేమను నీవు రుచి చూచావు అని అంటే నీ జీవితంలో నీవు ఆయనను ఎట్టి పరిస్థితులు ఎదురైనా కూడా ఆయనను వదిలిపెట్టవు. నాకు తెలియదు మరి వాట్సాప్లో ఎంతమందికి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, కానీ అందులో అది యూట్యూబ్లోనూ ఎందులో పెట్టారు, నార్త్ ఇండియన్ వన్ లేడీ, నీవు నా ప్రాణం తీసేసినా సరే నేను యేసు ప్రభువును మాత్రము వదిలిపెట్టను. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడప్పుడు ఈ పరిస్థితుల మూలాన ఆల్మైటీ గాడ్ అంటావు, ఇదేంటి ఇలా జరుగుతుంది అమ్మా? సర్వశక్తిమంతుడేనా అండి? మరి ఇదేంటి పరిస్థితులు ఇలా ఉంటున్నాయి? ఒరిస్సా అబ్బాయి అడిగాడు, ఎలాగంకుల్ ఈరోజు ఏం చేయను, నేను నా ప్రాణానికే ముప్పు ఉన్నది అని మొదలుపెట్టాడు ఫోన్లో సేవకుడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య చేసిన బోధల్లోని సత్యాలు గ్రహించిన వారు దే కెన్ ఫైండ్ అవుట్, దే విల్ నో, తెలుస్తుంది. లోకము యోహాను 16:33 చదవండి అయ్యా. యోహాను 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 36-38. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. సత్యం అంటే ఏంటి? దేవుని బిడ్డలారా గమనించండి. ఒకటి, యేసు ప్రభు కదా, ఇక్కడ శిష్యులు అడుగుతూ ఉన్నారు, లేక శిష్యులలో ఒకడు, ప్రభువా మాకు ప్రార్థించడానికి నేర్పించు అని. వాస్తవం చెప్పాలంటే ఇందాక మనము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో చదివినప్పుడు అక్కడే ఆ మత్తయి 6 అధ్యాయం 9-13 వరకు చదివితే తెలుస్తుంది. అక్కడ యేసు ప్రభు ఆల్రెడీ ప్రభువు నేర్పిన ప్రార్థన అంటాము దాన్ని. ఆ పరలోకమందున్న మా తండ్రి నీ నామం, అది ప్రభువు నేర్పిన ప్రార్థన. ఎందుకు అలాగా నేర్పిన ప్రార్థన అంటున్నానంటే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో అది ప్రభువు చేసిన ప్రార్థన, లేదా హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటుంటాము.
అనగా యేసయ్య ఒక ప్రధాన యాజకుడిగా చేసిన ప్రార్థన ఉన్నది అక్కడ. అందుకని దీన్ని ప్రభు నేర్పిన ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, మొత్తానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కన్సల్టేషన్, కాన్వర్జేషన్ అని అన్నాను. గమనించండి, సంభాషణ అని అన్నాను ఒక మాట. ఒకసారి అంటే గ్రామంలో సేవ చేసే సేవకు నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడి పరిచర్య గురించి, సంబంధాలు ఎలా జరుగుతున్నది, ఎలా కొనసాగుతున్నది. సరే రా బాబు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఆమెను అన్నాము. అన్న తర్వాత మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అంకుల్, మీరు ఇంతసేపు ఎవరితో మాట్లాడారు అంటున్నాడు. అర్థమైంది కదా అండి, ఇంతసేపు మీరు ఎవరితో మాట్లాడారు? ప్రార్థన చేశాను కదా బాబు అని నేను అన్నాను. లేలే, మీరు ప్రార్థన చేయలేదు, మీరు ఎవరితోనూ మాట్లాడారు అని. దేవుని బిడ్డలారా, అందుకే 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 మీరు బిడ్డల వంటి వారైతేనే. చిన్న బిడ్డలు, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ చిన్న బిడ్డలంగా మారిపోవాల్సిందేనండి. చిన్న బిడ్డలంగా మారిపోవాల్సిందే కదా. చిన్న బిడ్డలు మరి ముఖ్యంగా బడి నుండి కదా, ఆ 3వ తరగతి కావచ్చు, 5వ తరగతి కావచ్చు, 7వ తరగతి అయినా కూడా మమ్మీ క్రొత్త చీర కట్టుకుందా లేక పాత చీర అని చూడరు. అక్కడ ఆడుకొని ఆడుకొని ఆ దుమ్ము వస్త్రాలతోనే తల్లి మీద పడుతుంటారు. అంతేనండి, తల్లులు చెప్పాలి. తల్లి గసరుతుందా ఆ బిడ్డను? గసరదు. అది ఆ మనస్సుతో మనం దేవుణ్ణి అడగాలండి, ప్రార్థన చేయాలండి. అందుకే నేను సంహౌ కన్సల్టేషన్, కాన్వర్జేషన్, ఆలోచనకర్త కాబట్టి, ఆలోచనలకే మూలాధారం కాబట్టి ఏం చేయమంటావు ప్రభువా అని ఐ హ్యావ్ టు టేక్ హిస్ కౌన్సిల్. ఆయన ఆలోచన నాకు కావాలండి. అడుగడుగున అనుక్షణం ఏం చెప్పమంటావు ప్రభువా? ఎవరైనా ఇలాగ పిలవగానే మొట్టమొదటి ప్రశ్న అయితే దాన్ని కొంచెం మార్చుకున్నాను. ఏం చెప్పమంటావు కాదు, నా ద్వారా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో మొదట నాకు చెప్పు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నా ద్వారా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో మొదట నాకు చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తూ వస్తున్నాను దాదాపు 2001 నుండి. ఒకరోజు కేర్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్లో ఆ లైబ్రరీలో ఒక బుక్ ఏదో ఉంటే అది ఓపెన్ చేసి చదివాను. అక్కడ కూడా ఆ రచయిత ఏమంటున్నాడంటే, టీచ్ మీ లార్డ్ బిఫోర్ యూ ప్రీచ్ త్రూ మీ అని అన్నాడు. టీచ్ మీ లార్డ్ బిఫోర్ యూ ప్రీచ్ త్రూ మీ. నా ప్రక్కలోనే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇమాన్యుయల్ అని. ఇది ఏంటి బాబు, నేను ఈ బుక్ చదవనే లేదు కానీ ఆ ప్రార్థన చేస్తున్నాను నేను అని అంటే, ఆయన ఇవే మాటలు అంటున్నాడు, నేను అవే మాటలు చెప్పానే, ఇది ఏంటి బాబు అని అంటే అలాగా 2-3 సాక్షుల నోట దేవుడు దాన్ని రూఢిపరుస్తుంటాడు అనేది. అంటే మీరు చేస్తున్న ప్రార్థనలో మీరు కరెక్ట్ త్రోవలోనే ఉన్నారు అంకుల్, దాన్ని కన్ఫర్మ్ చేయడానికి దేవుడు ఇలాగా మీతో మీరు చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. టీచ్ మీ ఫస్ట్ బిఫోర్ యూ ప్రీచ్ త్రూ మీ. దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను కదండి, కొంచెం అలర్ట్గా ఉండాలి. కానీ అది కిచెన్లో వంట చేసేటప్పుడు అయినా సరే కదా, ఏమంటాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. అంతే కదా, రుచికరంగా ఉండాలని చేస్తుంటాం కదా వంటలు. అమ్మా
అదే అక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యం గమనించాలి. కానీ సో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏం చేద్దాం చెప్పండి? తిరగబడదామా? కత్తులు కటార్లు పట్టుకొని బయలుదేరదామా? ఏం చేద్దాం? యేసు ఏం చేశాడు? నా తండ్రిని నేను వేడుకుంటే వేల కొలది సైన్యాన్ని పంపడని అనుకుంటున్నావా? గెస్సేమనే తోటలో ఆ మాటలు అడుగుతున్నాడు. ప్రతిరోజు ఆలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, కానీ ఇప్పుడు ఈ సమయం వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? ఇంతమంది గుమికూడి వచ్చారు, నా తండ్రిని వేడుకుంటే పంపడని మీరు అనుకుంటున్నారా? పంపిస్తే ఏం జరుగుతుందండి? వాట్ విల్ బి ద రిజల్ట్? తండ్రి అయిన దేవుడు ఆయనను ఎందుకు పంపించాడో ఆ చిత్తము నెరవేరదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. లూకా 19:10 అందరికీ తెలిసిందే. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా గమనించండి. అనగా దేవుడు చెప్పాను కదండి, వై డిడ్ యూ గివ్ మీ అనదర్ డే అని అడిగాను. వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా అడిగాను, వై డిడ్ యూ గివ్ మీ అనదర్ డే అని. అంతకుముందు అడిగినప్పుడేమో నా మహిమ కొరకు ఇతరుల ఆశీర్వాదము నీ ఆశీర్వాదం అన్నాడు. ఈ సంవత్సరం అడిగినప్పుడు నా మహిమ కొరకు, ఆ మహిమను ఆయన వదిలిపెట్టడం లేదు సుమా, నా మహిమ కొరకు నీ యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు ఇతరుల రక్షణ కొరకు అనే మాటలు చెప్పాడు. దేవుని బిడ్డలారా, అనగా దేవుడు నిన్ను నన్ను యేసు ప్రభువుని ఏ విధంగా ఈ లోకానికి, అందుకే యేసు ప్రభు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం. చాలాసార్లు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజెస్ వచ్చాయి, ద విల్ ఆఫ్ గాడ్ వచ్చిందా అండి? బాబు పాస్టర్ గారు పంపిస్తూ ఉంటారు ద విల్ ఆఫ్ గాడ్ కదా. రోమిలకు రాయబడిన పత్రిక ధ్యానం చేస్తున్నట్టున్నారు వాట్సాప్లో. ఆ 12వ అధ్యాయం 2వ వచనం కదా, దేవుని చిత్తం అది జరుగుతుందండి ఈ రోజుల్లో కూడా, నీ ద్వారా నా ద్వారా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను రుచి మిమ్మల్ని హేతువడును ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మీ నిరీక్షణ గూర్చి మిమ్మను ప్రశ్నించు వారికి సాత్వికంతో సమాధానం చెప్పండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఇందాక మనము ఆ వర్షిప్ ప్రేయర్లో అంత్య దినాల్లో ఉన్నాము, మనము అంత్య దినాల్లో ఉన్నాము అనుకుంటే ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడండి, వానికి టైం కొంచెమే ఉన్నదని
వాడు మనకంటే ఫాస్ట్గా తిరుగుతున్నాడు. దానికి సంబంధించిన ఇంకొక వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, లేదా మీ విరోధి అయిన అపవాది 8వ వచనం. అది నిబ్బరమైన బుద్ధి 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదురుచు తిరుగుచున్నాడు. చూడ, ప్రకటన గ్రంథంలో వానికి సమయం కొంచెముగా ఉన్నదని, మనమేమో అంత్యదినాల్లో ఉన్నామని అంటున్నాను, చెప్పుకుంటున్నాను, కానీ నేను ఆత్రపడుతున్నానా? కాబట్టి ఈ ప్రస్తుత దినాల్లోని పరిస్థితులను బట్టి చూస్తుంటే నా మట్టుకైతే వ్యక్తిగతంగా నేను అలా తీసుకున్నాను. దేవా, నన్ను మేల్కొల్పుతున్నావా? ఏం చేసావు బాబు ఇన్ని రోజుల నుండి? ఏం చేసావు? ఇన్ని సంవత్సరాలైంది, ఏం చేసావు? ఒక్కరికైనా ప్రభు గురించి చెప్పావా? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? దాని గురించి కూడా మనము ఇంతకుముందే ఒక సందేశం విన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన, 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 ప్రార్థన. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. గమనించండి, అక్కడ యేసు ప్రభువు ఏకాంతముగా ప్రార్థన చేయుచున్నాడు. పర్సనల్ ప్రేయర్ లేదా ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి ఈ పర్సనల్ ప్రేయర్ గురించి, వ్యక్తిగత ప్రార్థన గురించి ఇంతకుముందు ఒక ఛాలెంజ్ ఇచ్చాను. చేశారండి? ఎవరైనా ట్రై చేశారా? ఏం ఛాలెంజ్ అండి అది? జ్ఞాపకం ఉన్నదండి? టైమ్ స్పెంట్ ఇన్ ప్రేయర్, యువర్ పర్సనల్ ప్రేయర్ విల్ నెవర్ గో వేస్ట్. అది నంబర్ 1. నంబర్ 2, ద టైమ్ స్పెంట్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్ విల్ బి రిటర్న్ డబుల్ టు యూ అని చెప్పాను నేను. ఎవరైనా ట్రై చేశారా? 10 minutes గడిపితే దేవుడు నీకు 20 minutes ఇస్తాడు. పర్సనల్ ప్రేయర్ జ్ఞాపకం ఉంచుకోండి. సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన కాదు, పర్సనల్ ప్రేయర్. ఇది ప్రతి చోట ప్రతిసారి సవాల్ చేస్తూనే ఉన్నాను. చేసేంత వరకు దేవుని బిడ్డలారా తెలియదండి. టైం లేదు. టైం ఎందుకు లేదు? ఇందుకే లేదు టైం. అది మనం మర్చిపోతున్నాము. గమనించండి. అందుకే ఆ రోజు ఏం చెప్పాను? టైం ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి టైం లేకపోతే నీకు టైం ఎక్కడి నుండి వస్తుంది? రాదండి, రాదు. మనం అనుకుంటున్నాము, మీకేం తెలుసు సార్, మీరు అలాగే ఎన్ని బోధలైనా చేస్తారు, ఎంతైనా చెప్తారు, మాకెన్ని పనులు ఉన్నాయో మీకేం తెలుసు? దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతున్నది? ప్రతి చోట ఆత్రం. పొద్దున్న 7:30 కూడా 70 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నాడు 2-wheelerలో. ఎందుకు ఆత్రం? అక్కడ ఆఫీస్కి చేరాలి. ఆఫీస్కి చేరకపోతే బాస్ యాబ్సెంటేజ్. నీ సన్నిధిలో మోకరించి నీ మందిరావరణమును చూడవలన నా ప్రాణం తృష్ణ కొనుస్తున్నది. దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది మీ 10 నిమిషాల ముందు వచ్చాము? ఒకటేంటంటే, నాకు వేరుగా ఉండి, అంటే యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు ఈ వాక్యం చెప్తారు, ఇతరులేమో భగవంతుడు కావాలండి, దేవుడు కావాలండి అని ఇతరులు చెప్తుంటారు. అంతే తేడా. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించండి, ఇర్మియా 10:10 సులభంగా గుర్తుంటట్టు ఇంతకుముందు కూడా చెప్పాను. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు, ఆయన రాజ్యము నిరంతరము నిలుచు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇందాక యోహాను రాసిన
నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఈ హిందువుల భయము ఏంటంటే క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతే వాళ్ళే మా మీద రాజ్యం చేస్తారేమో అనేది ఒక భయం. కానీ ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు చేసిన ప్రార్థన అది కాదు, ఆత్మ సంబంధమైనది. అందుకే మీ జీవము క్రీస్తుతో కూడా క్రీస్తులో దాచబడి ఉన్నది గనుక పైనున్న వాటినే వెతుకుడా. యేసుప్రభు అక్కడ చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి సత్యాలు తెలియవు వాళ్లకు. మరి ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి, నీవే చెప్పాలి. ఒకరు చెప్పేంత వరకు అక్కడ ఏముందండి? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అక్కడ ఆ నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉన్నాడు. ఈలోగా పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకు ఆయనకు చెప్పి పంపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి పరిగెత్తు అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం ఇక్కడ 31వ వచనం అండి. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. చూడండి, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే, ఎవరైనా నాకు చెప్పకుంటే. ఇక్కడ యేసు ప్రభువు ఏకాంతమందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పర్సనల్ ప్రేయర్. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించారా దేవుని బిడ్డలారా? అక్కడ మత్తయి 14:23లోనేమో యేసు ప్రభువు ఏకాంతముగా, ఇక్కడ కొంతమంది అపోస్తలులు యేసు తల్లి అయిన మరియ ఏక మనస్సుతో. సో యేసు ప్రభువు ఏకాంతముగా ప్రార్థన చేశాడు, పర్సనల్ ప్రేయర్. ఇక్కడ ఒక గుంపు లేదా సంఘము అనండి, అదే చదువుతాం కదా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఏంటది? సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయి. ఇదే ఈ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. ఆ సంఘ ప్రార్థన, ఏక మనస్సు విత్ వన్ అకార్డ్. ఇందాక మనం అందరము ఆరాధన ఆ ముగింపులో అందరము కలిసి ఏకీభవిద్దాము, ప్రార్థనలో ఏకీభవించుదాము. గమనించండి, ఏకాంతముగా ప్రార్థన చేశాడు, పర్సనల్ ప్రేయర్స్. సంఘమంతా కూడి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు, అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇదే ఒక మిషనరీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, అంకుల్ ప్లీజ్ ప్రే కంటిన్యూస్లీ ఫర్ మీ అన్నాడు. ఫర్ మీ అండ్ మై మినిస్ట్రీ, ప్రే కంటిన్యూస్లీ. ఆపొద్దు. ప్రార్థన 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 ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఇలా మనము ప్రార్థన చేస్తుంటే ఒక విషయం అంటే కొంచెం నొక్కి చెప్పాలనుకున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనరాదు. కొందరు నమ్మనంత మాత్రాన కదా ఈ ప్రార్థన సాత్వికంతో సమాధానం చెప్పడము, కొందరు నమ్మనంత మాత్రాన. ఆ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా గమనించండి,
నీవు నేను ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? దేవుడు ఒక చిన్న సందేహం అండి, వింటాడా అండి దేవుడు మన ప్రార్థనలు? అమ్మా, ఎవరికైనా వచ్చిందా ఈ సందేహం? ఏం ప్రయోజనం అంకుల్, ఎన్ని రోజులు అవుతున్నది అంకుల్ ప్రార్థన చేస్తున్నాము, దేవుడు కనికరించడం లేదు. ఆ పరిస్థితి నాకు ఎదురయ్యింది. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు అవుతున్నది అంకుల్? 5 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాము, దేవుడు కనికరించడం లేదు అంకుల్ అని ఎందుకన్నారండి? వాళ్ళు అనుకున్నట్టు జవాబు రాలేదు, అంతేనండి? కరెక్టేనా ఇది? వాళ్ళు అనుకున్నట్టు లేక ఆశపడినట్టు లేక అడిగినట్టు జవాబు రాలేదు, అందుకు ఆ బాధ. కానీ వాస్తవానికి ఏంటంటే అక్కడ కీర్తనలో 139 చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. కీర్తనలో 139లో ఏమంటున్నాడండి? ఆ 2వ వచనం 2వ లైన్, తలంపు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. 4వ వచనం మొదటి లైన్, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వాక్యం ఏం చెప్తున్నదండి? తలంపు పుట్టనే లేదు, అది నీకు తెలుసు అంటున్నాడు. మరి ఇక్కడ దేవుడు వినలేదు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇది ఇక్కడ దేవుని వాక్యం కరెక్ట్, అంతే కదండి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉన్నదండి, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. గమనించండి, నీవు సత్యం చెప్తున్నావు కాబట్టి నీవు దేవుడవు కాదు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. వాక్యం యోహాను 1:1, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సత్యమనగా ఏంటో పిలాతు అడుగుతున్నాడు, అంటే ఏంటి? ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు తప్పక జవాబు ఇస్తూ ఉంటాడు. నేను ఆ జవాబుల వివరాల్లోకి వెళ్ళడం లేదు, కానీ అనగా డైరెక్ట్ ఆన్సర్, డిఫరెంట్ ఆన్సర్, దేవుని చిత్తమైతే అది ఎప్పుడైనా. ఒక విషయం చెప్పాలనుకున్నాను, పంచుకోవాలనుకున్నాను. ఇక్కడ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం అక్కడ 6వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏంటంటే అక్కడ ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. కానీ ఇక్కడ 7-8 యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోవకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు మా యొద్దకు రండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క వ్యతిరేకత వ్యతిరేకత వ్యతిరేకత, వ్యతిరేకించేవారు ఎక్కడో ఉన్నారు, ఎందరో ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బోడుప్పల్లో కూడా ఒక మిషనరీ చెప్పుకొచ్చాడు. వాళ్ళు పిల్లల మధ్య మొదలుపెట్టిన ఆ ప్రార్థన కూడికను, సండే స్కూల్ మీరు ఇక్కడ సరిపోద్దండి అని చెప్పి
వాళ్ళను స్టాప్ చేశారని. అయితే వాళ్ళలో మళ్ళీ రెండు గుంపులు, ఒకరు కావాలని ఒకరు వద్దని, ఇలాగ జరుగుతున్నది. మరి ఏం చేద్దాం అంకుల్? ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేయాలి? లేక ముందు ఈ వ్యతిరేకత గురించి దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ప్రక్క వ్యతిరేకించేవారు ఉన్నా కూడా మరొక ప్రక్క దేవుణ్ణి వెతుకుతూ ఉన్నవారు ఉన్నారండి. ఆ మాట కూడా ఇందాక వచ్చింది. ఆ ఆరాధన వర్షిప్ ప్రార్థనలో మనము దేవుణ్ణి వెతుకుదాము, ఆయన వాక్యం, ఆయన రాజ్యమును నీతిని మొదట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదండి ఇంతకుముందు, సాధారణంగా దేవా అక్కడికి పలానా చోటికి పంపిస్తున్నావు, ఆ క్యాబ్ డ్రైవర్స్తో ఏమని మాట్లాడాలి? ఇందాక వచ్చినప్పుడు ఏమంతగా మాట్లాడలేదు. కానీ లాస్ట్ టైం ఇక్కడ నేరెడ్మెట్కి వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటనంటే, మళ్ళీ వెళుతున్నప్పుడు ఆ డ్రైవర్ అడుగుతున్నాడు, శివప్రసాద్ పేరు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా దయచేసి ప్రార్థన చేయండి. ఆ అబ్బాయి మొదలుపెట్టాడు, యేసుక్రీస్తు అంటే ఎవరు? యేసుక్రీస్తు శకం అంటున్నారు అంటే ఏంటి సార్ అని. ఇది మొదటి అనుభవం. ఒక క్రైస్తవేతరుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు అంటే ఎవరు, యేసుక్రీస్తు శకం ఏడి, క్రీస్తు యుగం అంటే ఏంటి అని అడగడము. అందుకే ఖచ్చితంగా దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ ద ట్రూత్. సత్యం అనగా ఏమిటో. ప్రార్థన ఫలితం ఇదండి దేవుని బిడ్డలారా. సంఘమా రండి, ఉపవాస ప్రార్థనలు చేద్దాము. కుటుంబాల్లో ఉపవాస ప్రార్థనలు చేద్దాం. యవన బిడ్డలారా ఉపవాస ప్రార్థనలు. దేవుడు నీకు నాకు గొప్ప ఆయుధం ఇచ్చాడండి. కాబట్టి ఆ బిడ్డకు యేసుక్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు పూర్వం అంటారండి, క్రీస్తుకు పూర్వం. అవును బాబు ఉన్నది. అందుకే యేసుక్రీస్తు రాకడతో ఏబి మాస్లమారి గారు అన్న మాటలు, యేసుక్రీస్తు రాకడతో కాలం 2 చెక్కలయ్యింది అంటాడు ఆయన, రెవరెండ్ ఏబి మాస్లం అని. క్రీస్తుకు పూర్వము అనగా ఈ విషయం ఆ బిడ్డకి ఇంకా కొన్ని విషయాలు ఇలాగా అండి. వార్తకు సువార్తకు తేడా చెప్పాను, జ్ఞాపకం ఉన్నదండి. వార్త సువార్తకు ఆ మాటలు నా బ్యాగ్లో ఆ న్యూస్ పేపర్ ఉన్నది కాబట్టి అది అలాగే పెట్టుకున్నాను. ఆ సందర్భాన్ని చెప్పుకొచ్చాను. అన్ని వార్తలు కూడా సంతోషకరమైనవే. వార్తలు కూడా సంతోషకరమైన వార్తలే. కానీ యేసు ప్రభు జన్మము మాత్రమే సువర్తమానం, సువార్త, మంచి వార్త. అది కూడా సంతోషకరమైన సువార్త. అంత మాత్రమే. గమనించండి, ఇక్కడ ఏంటంటే అలర్జీ ఏంటనంటే, ఆ సు అనే దాని మాటకు అర్థం మర్చిపోయి గ్రహించక మీరు ఎందుకు సువార్త చెప్తున్నారు? మంచి వార్త చెప్తున్నాను బాబు. ఆ లెక్కలో తీసుకుంటే నీకు మంచి వార్త వద్దు. గమనించండి, వద్దు అని వారు కూడా ఉన్నారు, వద్దన్న వాళ్ళు ఉన్నారు అక్కడ గ్రామాల్లో. అసలు చెప్పొద్దండి, ఇక్కడ మీరు వెళ్ళిపోండి, చెప్పనే కూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాతి గుండెను మార్చి మాంసపు గుండెను ఇస్తానన్న దేవుడు నమ్మదగిన వాడు కాడా? ఒకటే ఒక విషయం అండి, దయచేసి గమనించండి. నీవు నేను, అది మనలో మానవ బలహీనత ఉన్నది, నిజమే. ఏది? అడిగినవి లేక అనుకున్నవి అడిగినట్టు అనుకున్నట్టు, సారీ, జరిగితే దేవుడు మంచివాడు, లేకపోతే లేదు అనేది. అందుకే ఆ సామెత చెప్పాను కదండి, మనసుకు వస్తే మళ్ళీ లేకుంటే వెళ్ళి అని.
అక్కడ చిక్కు ఏంటంటే ఇదే సూత్రాన్ని మనము దేవునికి అప్లై చేస్తున్నాం. అది నీవు నేను చేస్తున్న పొరపాటు. మనము అంటే కావలసుకొని చేయం అలాగా. కానీ ఉన్నాడు కదా మన విరోధి ప్రక్కలో, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను వానికంటే ఎక్కువ అలర్ట్గా ఉండాలండి, లేకపోతే కుదరదు. అంతే దినాల్లో ఉన్నామని, ప్రభు రాకడ ఏ సమయమో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది నీకు నాకు దేవుడు మేల్కొల్పుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు? పర్సనలీ దిస్ ఇస్ హౌ ఐ లుక్ అట్ ఇట్. ఏం చేస్తున్నావు బాబు చెప్పు అంతే. కాబట్టి ఆ బాబుకు శివప్రసాద్ అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, అతను ప్రొద్దుటి నుండి డ్రైవ్ చేస్తున్నాడంట. ఆకలేస్తుంది కానీ ఈ కస్టమర్స్ ఒకరి తర్వాత చేరకముందే వస్తున్నారండి, అందుకే తినలేకపోతున్నాను అని అన్నాడు. నేను అన్నాను, చూడు బాబు, నేను నీ కొరకు వెయిట్ చేస్తాను, వెయిటింగ్ ఛార్జెస్ అయినా పర్వాలేదు, నీవు తృప్తి తిను బాబు, ఇక్కడెక్కడ ఆపి తిను బాబు అని చెప్పాను. అలాగ 2-3 సార్లు చెప్పాను. ప్రభు గురించి చెప్పిన తర్వాత 2 మాటలు అన్నాడండి. చాలా సత్యాలు సంగతులు తెలుసుకున్నాను, ఆపి తినుబాబు అన్న మాటలు నాకు నా ఆకలిని చంపేసిందండి అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ప్రార్థన ఫలితము అని చెప్తున్నాను. ఇది నా గొప్పతనం కాదు. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ చిత్తము నెరవేరుగాక అంటున్నాం. కానీ చాలాసార్లు ఏం చేస్తున్నాము, ఇప్పటికైతే నా చిత్తం కానీ ప్రభు అంటున్నాం. ఏదన్నా కోరుకున్నప్పుడు ఇప్పటికైతే నా చిత్తం కానీ ప్రభు, తర్వాత నీ చిత్తం చూద్దాం టైం ఉంటే. ఇలాంటి బలహీనతలు వ్యక్తిగతంగా నీ పర్సనల్ కానీ ఎందుకంటున్నానంటే, ఇలాంటి బలహీనతలను ఫ్రీగా ఒప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చండి. అది అసలు రహస్యం. గుంపులో ఉన్నప్పుడు నా బలహీనతలు నేను మీ అందరి ముందు ప్రార్థనలో చెప్పను. ఆ ధైర్యం రాదు, ఆ మనస్సు రాదండి. ఎంతైనా మీరు ఎంత హెచ్చరించినా రాదండి. కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కదండి. వ్యక్తిగతంగా అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తానండి. అమ్మ బాబు లేడు, ప్రార్థన మరి కుటుంబ ప్రార్థనకు టైం అయింది కదా, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడండి, చాలాసేపు అవుతున్నది ఇంకా రాలేదండి, అది మోర్ దెన్ 3 hours అయిందండి, రాలేదు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో గమనించండి తల్లిదండ్రులారా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో ఇంకా రాలేదండి. యేసు ప్రభు ఏమన్నాడండి? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటాడు? ఒకడు తన స్నేహితునికి తన ప్రాణం కంటే ఎక్కువ ఏమి ఇవ్వగలడు అని అన్నాడు. అంతేనండి 13వ వచనం. ఒకడు తన స్నేహితునికి తన ప్రాణం కంటే ఎక్కువ ఏమి. కిందికి వచ్చేటప్పటికీ నేను మిమ్మలను దాసులని పిలువని, ఇంకా మరేమని పిలుస్తావు? స్నేహితులు అని. అనగా దేవుని బిడ్డలారా గమనించండి, ప్రాణం పెట్టును అని చెప్పిన యేసయ్య నిన్ను నన్ను స్నేహితునిగా చేసుకున్నాడు. మీరు నా స్నేహితులని అంటున్నాడంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడా లేదా? మరి ఆయన ప్రాణ స్నేహితుడా కాదా? ఈ ఫ్రెండ్కి అతనికి ఆ పిల్లోడికి టైం ఎందుకు తెలియలేదంటే బికాజ్ ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్. అర్థమవుతున్నది కదండి. తల్లిదండ్రులు ఇది యవన బిడ్డలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? అది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓన్లీ అవర్ ఫ్రెండ్షిప్. అందుకే నేనేమంటానంటే వై నాట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ జీసస్?
ప్రాణ స్నేహితుడు, జిగిరి దోస్త్ అంటారు, ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును, ఉత్తిదే అర్పింతును నా హృదయార్పణ అంటున్నాం కానీ అది సగం హృదయమే. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫ్రెండ్షిప్ మూలాన రిలేషన్షిప్ బలపడుతూ ఉన్నది. ఈ రిలేషన్షిప్ బలపడినందువల్ల వాళ్ళిద్దరి మధ్య గడుపుతున్న సమయం తెలియదు. ఇగో ఇదే నేను చెప్పేది. వ్యక్తిగత ప్రార్థనలో ఒక స్నేహితునిగా, ఒక బిడ్డగా నీవు నేను దేవునితో మాట్లాడుకోవడం మొదలు పెడితే టైం తెలియదు, చాలదు. దేవుని బిడ్డలారా, ఇంకొక పాస్టర్ గారు అన్నారు, ఇలాగే నేను యేసయ్యకి చెప్తాను బాబు, ఆ తర్వాత అంటే ప్రార్థన చేస్తానని చెప్పి యేసయ్యకి చెప్తాను, ఇలాగా అడుగుతాను, ఆయన ఇచ్చినప్పుడు నీకు ఇస్తాను బాబు అంటే దట్ మీన్స్ మీరిద్దరూ చాలా ముచ్చట్లు ఆడుకుంటున్నారన్నమాట అని అంటున్నాడు ఆ పాస్టర్. అవును బాబు, మరి ఇందాక కాన్వర్జేషన్ అన్నాను కదండి. దేవుని ఒకటి సుమా, ఆయన దేవుడు గనక ఆ భక్తి భయముతో సంభాషణ అది మరవద్దు. స్నేహితుడే, కానీ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవా, నేను నీ పాదపీఠము దగ్గర ఉన్నాను. కాబట్టి మర్చిపోవద్దండి. ఎన్ని వ్యతిరేకతలు. యేసు ప్రభు శిలువ మీద చేసిన మొట్టమొదటి తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అనుకుంటున్నారు. ఛత్తీస్గఢ్కు 10,000 మంది వెళితే క్రైస్తవులను పిల్లలను కూడా చంపేస్తే ఈ క్రైస్తవ మతం అది కాని పనండి. మనకు బైబిల్లోని అపొస్తలుడైన పౌలు గురించి అక్కడ ఎంత చక్కని ఉదాహరణ ఉన్నదండి. ఆ 9వ అధ్యాయం బిగినింగ్లో ఇంటింట చేరి విశ్వాసులను ఈడ్చుకొని చెరసాల్లో వేయాలని అయ్యా బయలుదేరాడు. ఎంత పౌరుషంతో బయలుదేరాడండి. ఈనాడు దేవుడు అలాంటి ఏదో ఒక ఆశ్చర్యకార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా నమ్మండి, ప్రార్థనను చేద్దాము. ఏదో ఒక మనం అనుకున్నట్టు కాకపోవచ్చు, ఆయన చిత్త ప్రకారమైన ఏదో ఒక అద్భుత కార్యాన్ని నమ్ముతారా? అక్కడక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే నమ్ముతారా? జరుగుతున్నాయండి. అవి బయటికి రావడం లేదు, కానీ కొన్ని వాట్సాప్ మెసేజెస్లో వస్తూ ఉంటాయి. దేవుడు తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ మరొక ప్రక్క విశ్వాసులను మేల్కొల్పుతూ ఉన్నాడు. లెండి లెండి లెండి. అందుకు మనము దేవునికి వందనస్తులం అయి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక గొప్ప ఆయుధాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. చెప్పాను కదండి, క్రైస్తవులు మాత్రమే ఎనీ టైమ్, ఆల్ ద టైమ్, ఎనీవేర్, ఎవ్రీవేర్, ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ గొప్ప ప్రత్యేక భాగ్యము క్రైస్తవులకు మాత్రమే ఉన్నదండి. అది మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. ఎక్కడున్నా సరే, ఏ విషయం కొరకైనా సరే. మొన్ననే వాట్సాప్లో పాస్టర్ బాబు అందులో మెసేజ్ పెట్టాడు కదండి, ప్రభుత్వ అధికారుల కొరకు తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఆ మొదటి 2 వచనాల్లో ప్రార్థన చేద్దాం. అధికారుల కొరకు ప్రార్థన. మనము వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకు తెలియదు. అందుకే దేవుని బిడ్డలారా, మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆపేశాడు, ఈలోగా ఇంకొకరిని ఏర్పాటు చేశాడు. అది జరుగుతున్నదండి. ఆ శివప్రసాద్ను నేను అసలు మొదలు పెట్టాలని అనుకున్న టైంలో ఆయన్నే మొదలు పెట్టాడు. చూసారా? అయితే జరిగితే దేవుడు ఎంత మంచివాడు లేకపోతే లేదండి, లేదు. అది అక్కడ నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా మార్గములు వేరు, మీ మార్గములు వేరు. కాబట్టి దేవుని బిడ్డలారా రండి,
దేవుని దగ్గర ఉపవాస ప్రార్థనలో పోరాడదాం. ఏం చేయమంటావు ప్రభువా? పౌలుకు ఆ దమస్కు రోడ్లో దర్శనం తర్వాత అతడు చేస్తున్న మొట్టమొదటి పని 9:11 అపోస్తల కార్యములు 9:11 అనుకుంటాం. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటే అననీయకు చెప్తూ ఇలాగ పౌలు వస్తాడు రిసీవ్ చేసుకో అని చెప్తూ అప్పుడు చెప్తున్నాడు ఆ దూత, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన యేసు ప్రభువు ప్రార్థన చేశాడండి తన తండ్రికి. క్షణము శిష్యులను ఎంపిక చేసుకోకముందు ప్రార్థన, కష్టాలు ఎదురైనప్పుడు ప్రార్థన. గెత్సెమనే తోటలో అందుకే పేతురు ఎంత చక్కగా అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 మనకు మాదిరి, మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి మనకు మాదిరి ఉంచిపోయాం. దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్య యొక్క జీవితం నీకు నాకు మాదిరి. అపోస్తలులు ఆయన జీవితాన్ని మాదిరిగా చేసుకున్నారు. ఈనాడు నీవు నేను అపోస్తలులు యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరిస్తూ ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక ద్వారం మూసివేయబడినప్పుడు ఇది కూడా గమనించండి, దేవుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు. ఇక్కడ మూసివేయబడుతున్నదని అంటే ఇందాక ఆ పరిశుద్ధాత్మ ఆసియాలో వాక్యం చెప్పకూడదు, మరి అక్కడికి వెళ్ళండి. ఇది జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే వెంటనే అది ఇక్కడ వెంటనే జరిగితే దేవుడు ఎంత మంచివాడు, ప్రార్థన విన్నాడని ఆలస్యమైతే లేదండి. కాబట్టి సంఘమా, ప్రార్థనలో దేవుడు మనకు గొప్ప అవకాశం. ఆలోచనకర్త అయిన దేవుడు సుమా, అడుగడుగున అనుక్షణము నీకు నాకు ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఏం చదవాలి. కాబట్టి ఇటు ఆయుధాన్ని మనమందరం కూడా ప్రతి విషయములో కదండి, ప్రతి విషయం అన్నప్పుడు అది అందరికీ తెలిసిందే. ఫిలిప్పీ 4:6 దేని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా. కాబట్టి ఈ మారుతున్న పరిస్థితుల కొరకు దేవా, మొట్టమొదటిది నీవు నేను చెప్పవలసింది, దేవా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమే అనుకూలంగా లేవు పరిస్థితులు, మార్పులు, కానీ వందనాలు. ఏదో ఒకటి బలపరచాలని హెచ్చరించాలి. కాబట్టి దేవుని సంఘమా, దేవుడు నీకు నాకు అందుబాటులో ఉంచిన ఈ గొప్ప ఆయుధాన్ని ప్రార్థన దాన్ని సద్వినియోగం చేసుకుందామా? దయగల